లైఫ్ లో అందరికీ ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే డబ్బులు. ఎలా సేవ్ చేసుకోవాలి? చాలా మంది ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేద్దాం అంటారు. ఇంకొంతమంది లైఫ్ లో ఏం చేయాలన్నా డబ్బులు కావాలని అంటారు. ఈ రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటేనే లైఫ్ చాలా బాగుంటుంది. ఎస్, ఉన్నది ఒకటే లైఫ్, మనం ఎంజాయ్ చేయాలి, అసలు ఎందులోని సాక్రిఫైస్ చేసుకోకూడదు. బట్ ఆ ఎంజాయ్ చేయాలి అన్నా కూడా కావాల్సింది ఏంటి? డబ్బులే కదా. సో డబ్బులు ఎవరికి ఊరికేనే రావు అని అందరూ చెప్పినట్టే సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డబ్బుల్ని సేవ్ చేసుకోండి, తర్వాత అందులో కొంచెం అమౌంట్ ని తీసుకుని ఎంజాయ్ చేయండి. అండ్ ఆల్సో ఈ సేవింగ్స్ కి చాలా మందికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటి అని. ఏం లేదు, మీ పీకల దాకా చాలా ప్రెషర్ పెట్టేసుకోండి. అంటే ఈ డబ్బులు ఇలా హెల్త్ ఇన్సూరెన్స్ కి కట్టుకోవాలి, ఈ డబ్బులు ఎస్ఐపి కట్టుకోవాలి, ఈ డబ్బులు ఒక గోల్డ్ లోన్ కి కట్టుకోవాలి, ఒక గోల్డ్ స్కీమ్ కి కట్టాలి అని. అప్పుడు మీకే ఏమీ మిగలదు కాబట్టి ఆ కొంచెం డబ్బులతోనే తిందామా, బిర్యానీ తిందామా, సినిమాకి వెళ్దామా, షికార్కి వెళ్దామాతో ఆగిపోతుంది. బట్ లైఫ్ లో అసలైన ఎంజాయ్మెంట్ ఏంటో తెలుసా? రూపాయి అప్పు లేకుండా అసలు ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ క్లియర్ చేయాలి, క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది, సిబిల్ స్కోర్ పడిపోయింది అనే టెన్షన్ లేకుండా రోజు రాత్రి నువ్వు పడుకునేటప్పుడు మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకుని, ఓకే అకౌంట్ లో ఇంత డబ్బులు ఉన్నాయి, అన్ని అయిపోయాయి, ఈఎంఐ అయిపోయింది, లోన్ అయిపోయింది, సేవింగ్స్ అయిపోయింది, సో ఈ కొంచెం డబ్బులతో రేపు ఎక్కడికైనా బయటకు వెళ్దామా అనే ఒక ప్రశాంతంగా ఆలోచించుకునే ఆలోచనే అసలైన ఎంజాయ్మెంట్. సో ఇక నుంచి అన్నా డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టండి.